ఒకసారి రోడ్డు చూడండి ఎంత స్ట్రైట్గా ఉందో. ఇక్కడ నుంచి మొత్తం స్ట్రైట్గా ఒకటే రోడ్డు కనిపిస్తుంది. అర్రే ఇదేంది ఊరి చివరికి రాగానే మంచిగా చెట్లు ఉన్నాయి రోడ్డుకి అటు పక్కన ఇటు పక్కన. చూద్దాం, ఓపెన్ చేసి చూద్దాం ఎట్లుందో. బాబా ఇచ్చే చూడండి మొత్తం అంతా ఎడారి. ఫ్రిడ్జ్లో ఉన్నాయి తినడానికి ఏం లేవు, ఖాళీ ఫ్రిడ్జ్. మనకి ఆల్మోస్ట్ 78 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి స్టేడియం షోరూమ్ దగ్గర నుంచి వచ్చినాక ఒక పెద్ద ఊరైతే వచ్చింది. నాకు ఇక్కడ ఒక అదృష్టం ఏంటంటే KFC ఆ ఫ్రైడ్ చికెన్ వింగ్స్ ఉంటాయి చూసారు కదా, అట్లాంటివి అయితే కనిపిస్తున్నాయి. ఇట్లాంటి ఒక పెద్ద ఊరు వచ్చినప్పుడు ఆ షాప్లో అమ్ముతున్నారు. అవి నాకు అవి ఉంటే చాలు, తిని బతికేస్తా. అబ్బా అర్జెంటుగా సుస్సు వస్తుంది నాకైతే. ఇక ఆపితే మళ్ళీ ఎందుకు టైం వేస్ట్ అని చెప్పేసి ఆపినప్పుడే వద్దని అట్టనే కూర్చొని ఉన్నా. ఇంకొక 100 కిలోమీటర్స్ వెళ్ళినాక మళ్ళీ మేమైతే ఒక ఫ్యూయల్ బ్రేక్ అయినా ఫుడ్ బ్రేక్ అయినా ఆగుతాం. అప్పుడే అన్ని కానీ చేసుకుంటే అయిపోతుంది ఒకటేసారి. అర్రే ఇదేంది ఊరి చివరికి రాగానే మంచిగా చెట్లు ఉన్నాయి రోడ్డుకి అటు పక్కన ఇటు పక్కన. ఈ పక్కన ఏందో కానీ పెద్ద కొండలు. అక్కడి నుంచి మేమైతే మాత్రం ఈ కొండల పక్క నుంచే వెళ్తున్నాం. రోడ్డు కూడా ఇది కరెక్ట్గా స్ట్రైట్గా లేదన్నమాట. ఇగో ఇట్లా 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 ఉంది. అక్కడ 2-3 కిలోమీటర్స్ వరకు కనిపిస్తుంది రోడ్డు అయితే, స్ట్రైట్గా ఉంది. సో ఇప్పుడైతే మళ్ళీ మనం ఒక చిన్న ఘాట్ సెక్షన్లోకి ఎంటర్ అయిపోయాను. నేను ఇప్పటిదాకా చెప్పిన కదా మీకు ఆ కొండల పక్క నుంచే వస్తున్నాం అని. ఇప్పుడు ఆ కొండల లోపలికి వచ్చేసినాం. ఓహో అక్కడ చూడండి ఎక్కువ టర్నింగ్ ఉన్న దగ్గర దిగేటప్పుడేమో ఒక లేన్ పెట్టిరు, ఎక్కడానికేమో 2 లేన్స్ పెట్టిరు. ఎందుకంటే ఎక్కేటప్పుడు పవర్ ఎక్కువ అవసరం కదా. 139 కిలోమీటర్స్ పోయిన తర్వాత కుదిరితే మన సెకండ్ బ్రేక్ తీసుకుందాం. యాక్చువల్లీ నేను ఇక్కడ ఏదైనా ఒక మంచి బోర్డు వస్తుందేమో ఒక ఫోటో దిగుదాం అనుకుంటున్నాను. నాకైతే మాత్రం ఏరియా మామూలుగా నచ్చలేదు. ఇగో ఇట్లాంటి ఏరియా ఉండాలి, చూడడానికి సూపర్ ఉండాలి. ఇక్కడ కనిపిస్తున్న 4 iPhone 15 ప్లస్లు మీకోసమే. ఇవి మీరు ఫ్రీగా గెలుచుకోవచ్చు. మీరు జస్ట్ చేయాల్సిందల్లా ఏం లేదు, స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా మన టెలిగ్రామ్ ఛానల్. సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే మీకు ఈ ఐఫోన్స్ ఎట్లా గెలుచుకోవాలనేది ఫుల్ ప్రాసెస్ అయితే నేను మీకు చెప్తా. అండ్ అంతే మీరు అందులో ఇంకా ఇంట్రెస్టింగ్ గేమ్స్ ఆడి మీరు ఫ్రీగా మనీని కూడా సంపాదించుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. ఇప్పటి వరకు అయితే మనం ఇట్లా ఐఫోన్స్ జెన్యూన్ గా 5గురికి అయితే ఇచ్చేసినాం. ఇంకొక 4 ఫోన్లు మీకోసమే వెయిట్ చేస్తున్నాయి. ఈ ఐఫోన్స్ ఓన్లీ టెలిగ్రామ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే. అండ్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా నేను కింద కామెంట్ సెక్షన్ లో అయితే పిన్ చేసి పెట్టిన. 230K ప్లస్ ఫాలోవర్స్ ఉంటారు కదా, సో అదే మన ఒరిజినల్ టెలిగ్రామ్ అకౌంట్ అనమాట. తొందరగా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. ఇందులో ఫైనాన్షియల్ రిస్క్ కూడా ఉంది, జాగ్రత్తగా చూసి ఆడండి. ఇందులో మీరు పైసలు గెలిచినా ఓడిపోయినా ఫుల్ బాధ్యత మీదే. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇది ఒక యాడ్ అనుకోని జస్ట్ స్కిప్ చేసేసేయండి. ఇక్కడ నుంచి ఇట్లా చూస్తే లొకేషన్ మొత్తం కనిపించాలా. అబ్బా ఏమన్నా ఉందా అసలు ఇక్కడ. సూపర్. చూస్తుండగానే సగం కన్నా ఎక్కువ కొండ ఎక్కేసినాం. అసలుకి మనకు అర్థం కూడా కాలే కొండ ఎక్కుతున్నట్టు. కింద అంతా ఖాళీ ల్యాండ్. ఏదంటే ఉంటే కొండలు లేదంటే ఖాళీ ల్యాండ్ అంతే. ఇంకా ఇప్పుడు నేను ఉన్న ఏరియాలో ఓకే మన దాంట్లో పెట్రోల్ అయితే అయిపోయింది. ఓకే ఇక్కడ ఉందా ఇది. సో ఇప్పుడు వెనక ట్యాంక్లో ఇప్పుడు 2 ట్యాంకులలో ఖాళీ అయిపోయింది. 3 ట్యాంకులోంచి ఇప్పుడు ఇంజన్లోకి పెట్రోల్ వెళ్తుంది అనమాట. ఇదేండి దీని ఇంకా మా కాలు పట్టేసింది. అబ్బా కాలు ఘోరంగా పట్టేసింది. సో 2 ఫుల్ ట్యాంకులతోనైతే నాకు 200 కిలోమీటర్ల దాకా వచ్చింది. దీనంకమ్మ ఎక్కడేం లీక్ కావట్లేగా, ఇది లీక్ కావట్లేదని అనుకున్నాం. సో ఇక్కడైతే ఇంకా పెట్రోల్ పంప్ దగ్గరికి వచ్చేసినాం. లోపలికి వెళ్ళి ఒక మంచి కాఫీ అన్న ఏదన్నా చికెన్ ఐటమ్స్ లాంటివి ఏమైనా ఉంటే తినేసేయాలి. అక్కడ ఒక చిన్న క్యాంటీన్ లాంటిది అనిపిస్తుంది. ఎక్కడ లేదు మధ్యలో అసలుకి. హాయ్, ఎవరో పోలీసామా ట్రాఫిక్ అనుకుంటా. 95 ఆక్టేన్ కొట్టిచ్చేస్తాం. ఇప్పుడు మన ఈ 2 పెట్రోల్ ట్యాంకులలో అయితే 0 అయిపోయింది. ఓకే ఇప్పుడైతే ట్యాంక్ ఫుల్ చేయించేసినాం. చెర్రీ దాంట్లో ట్యాంక్ ఫుల్ అయిపోయింది. అండ్ ఇప్పుడు నా దాంట్లో 24.85 ఉంది. ఇక్కడ లీటర్ పెట్రోల్ వచ్చేసి 107-108 రూపాయలు అనుకోండి మన ఇండియన్ రూపీస్లో. ఇంటూ 4.33 రూపీస్ చొప్పున క్యాలిక్యులేట్ చేయండి.
మేము ఫస్ట్ టైం చూసినప్పుడు 4.40 ఉండే, ఇప్పుడు ఒక 7 rands అయితే అదే 7 రూపీస్ అయితే తగ్గిందనమాట. అండ్ ఇక్కడ చూస్తే మొత్తం అంతా చుట్టూ కొండలే, ఏరియా అంతా భలే ఉంది. అండ్ వెనక ఆ రోడ్ చూసారు కదా, ఆ రోడ్ వచ్చేసి ఇప్పుడు మనం ఏ రోడ్లో అయితే వస్తున్నామో ఆ రోడ్డు డైరెక్ట్ నమీబియా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. అది కొట్టిన పైపు మొత్తం సూపర్. ఓకే, ఇట్స్ డన్, గుడ్. కెన్ యూ బ్రింగ్ ద మెషిన్? యా, ఇది ఫుల్ డన్. దీనికి క్యాపులు కూడా ఏమి ఉండవు, ఇట్లానే ఇంకా మొత్తం అంతా ఇట్లా గాలి పోవడానికి మాత్రం చిన్న చిన్న బొక్కలు ఉంటాయి అంతే. ఇప్పుడు 2 బండ్లలో కలిపి 23 లీటర్స్ అయితే పట్టింది. 755 సౌత్ ఆఫ్రికన్ ర్యాండ్స్, మన ఇండియన్ రూపీస్లో ఒక 2500 అట్లా. థ్యాంక్ యూ. ఇదే పెట్రోల్ పంప్లో అక్కడ మనం పెట్రోల్ కొట్టించినాం, ఇక్కడికి వచ్చేసి ఒక వాటర్ బాటిల్ తీసుకున్నా. ఇక్కడేమో బర్గర్లు ఇవన్నీ అమ్ముతున్నారు. సో నేనైతే బర్గర్, చికెన్ బర్గర్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ చెప్పేసిన. ది హంగ్రీ హట్ ఫుడ్ ట్రక్ అంట. సో ఎట్లా చేస్తారు నేను మొన్న చికెన్ బర్గర్ తిన్నప్పుడు అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండే. ఇప్పుడు ఈ టేస్ట్ ఎట్లుంటుందేమో తిన్నాక చెప్తా మీకు. ఇక్కడ నాకు ఇంకొకటి వెరైటీగా అనిపించింది. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్లో ఒకటి సమోసా లాగానే ఉంది, అందులో చికెన్ ఉంది. చూసారు కదా, ఇది చికెన్. ఇది ఇట్స్ మైన్. ఓకే, థ్యాంక్ యూ. మనవి వచ్చేసినాయి బర్గర్ అండ్ ఫ్రైస్. ఇంకా అయితే చెప్పిన ఓన్లీ చికెనే, మేము ఇంకా వేరేది తినమని చెప్పినాం. కుమ్మేద్దాం ఇంకా. అబ్బా, నాకైతే మాత్రం ఒళ్ళు ఎందుకో ఈ షోల్డర్ బాగా పెయిన్ వస్తుంది. బ్యాగ్ వల్ల కాదు, బట్ ఎందుకో తెలియదు. నైట్ నిద్ర పోకనా లేక అంటే వన్ సైడ్ పడుకోనా లేకుంటే ఎందుకనేది కరెక్ట్ తెలియదు, కానీ ఇది లైట్గా పెయిన్ వస్తుంది ఇక్కడ. మరి అంతేం కాదు, లైట్గా. చూద్దాం, ఓపెన్ చేసి చూద్దాం ఎట్లుందో. కెచప్ ఉందేమో అడుగుదాం. కెచప్ ఉంటే సూపర్. డూ యూ హ్యావ్ కెచప్? కెచప్, టమాటో కెచప్. ఓ, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ మాకు ఒక అంకుల్ కలిసారు. వాళ్ళ తాతయ్య ఇక్కడికి వచ్చిరంట ఇండియా నుంచి. ఎక్కడి నుంచి అనుకుంటారు? మన తిరుపతి నుంచి. సో వాళ్ళ మదర్ తెలుగు, వాళ్ళ ఫాదర్ తమిళ. ఆయన వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటిదాకా వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయారంట. ఈయనకే ఇప్పుడు 60+ ఉన్నారు. ఈయన వాళ్ళు ఒక 100-150 years బ్యాక్ వచ్చిరంట. ఊరి నాయన, అక్కడి నుంచి ఇక్కడి వరకు. మేము మాట్లాడేది చూసి, మీరు సౌత్ ఇండియా నుంచి కదా అని అన్నాడు. అవును అంటే, తెలుగు వచ్చా అంటే బాగున్నారా అదొక్కటి వచ్చు అని అన్నాడు. అక్కడ ఎక్కడి నుంచి చూడండి, మన స్టేట్ నుంచి వీడికి వచ్చి వీళ్ళు సెట్ అయిపోయారు అప్పట్లో. ఇంకా బాయ్. ఆయనది కూడా ఇండియన్ బ్రీడే. ఇందాక పెట్రోల్ లీక్ అయింది ఎందుకు. ఓహో, ఇంకా సరదాకి తీస్తే మొత్తం ఇది లీక్ అయిపోతుంది. సో మళ్ళీ మనకు ఒక 200 kilometers వరకు అయితే ఇంకేం టెన్షన్ ఉండదు. మళ్ళీ ఇంకా ఈ చిన్న పెట్రోల్ పంప్ని వదిలిపెట్టి ఈ కొండల్లోకి గుట్టల్లోకి పోవాలి. అబ్బా, ఇటు సైడ్ చూడండి, మొత్తం అంతా ఎడారే. సేమ్ నేను చెప్పిన కదా, ఆస్ట్రేలియాలో ఇక్కడ కింద కనిపిస్తున్నాయి చూడండి, మొత్తం అట్లాంటివి ఉన్నాయి మొత్తం. నాకైతే లిటరల్లీ చెప్తున్నా కదా, ఎడిలైడ్ నుంచి డార్విన్ పోయే రోడ్డు ఉంటుంది, మన చూడండి మన బ్లాగ్స్లో, అట్లనే ఉంది సేమ్ డిట్టో టు డిట్టో. కాకుంటే ఇక్కడ ఏంటంటే మాత్రం అన్నీ ఇక పెద్ద పెద్ద కొండలు అయితే ఉన్నాయి. నేను చెప్పేది ఏంటంటే ఎడారి గురించి అనమాట. మొత్తం సేమ్ ఎడారి, ఒకటే ఒకటి. ఇక్కడ ఏంటంటే ఇట్లాంటి పెద్ద లారీలు ఉన్నాయి చూసారు కదా, మ్యాన్ కంపెనీవి ఎక్కువ కనిపిస్తున్నాయి సౌత్ ఆఫ్రికాలో. అండ్ ఈ ల్యాండ్ అంతా కూడా సమానంగా లేదు, ఎగుడు దిగుడు ఉంది. టెంపరేచర్ అయితే మాత్రం సూపర్, కేక. దేనికన్నా ఈ రోడ్లో ఇంకా బెస్ట్ థింగ్ ఏదన్నా ఉందని చెప్పాలంటే మాత్రం అది ఫస్ట్ అయితే టెంపరేచరే. మరీ చల్లగున్నా కూడా నాకు ఫుల్ చలి పెట్టేస్తుంది, ఎందుకంటే నాకు ఏమి ప్రొటెక్షన్ లేదు కదా, చలి పోకుండా లోపల పోకుండా ఉండడానికి. అదే మరీ ఎండగున్నా అంతే, ఎట్లా ఉండాలో వెదర్ కరెక్ట్గా అట్లనే ఉంది. ఒకసారి రోడ్డు చూడండి ఎంత స్ట్రైట్గా ఉందో, ఇక్కడ నుంచి మొత్తం స్ట్రైట్గా ఒకటే రోడ్డు కనిపిస్తుంది.
సో ఇప్పుడు మనం వెళ్ళబోయే నెక్స్ట్ సిటీ వచ్చేసి పెద్ద సిటీ స్ప్రింగ్ బోక్ అనమాట. ఓ ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో ట్రైన్ కూడా ఉన్నట్టుంది పైన, ఇవ్వండి రైల్వే బ్రిడ్జ్ ఇందాక కనిపించింది. బట్ నేను ఏంటంటే అది పోర్ట్ కోసం మనం యూజ్ చేసేదేమో అనుకున్నా. బట్ లోకల్ ట్రైన్లు కూడా తిరుగుతాయా ఏంది అంటే ఇది ట్రైన్దే, సింగిల్ ట్రాక్ ఎలక్ట్రిక్ ట్రైన్. మొత్తం అంతా ఎడారి 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 ఎడారి. ఇద్దరు బైక్స్లో పెట్రోల్ అయిపోయింది. నాకు తెలిసి ఎయిర్ ఏమన్నా పట్టేసి ఉంటుంది అనుకుంటున్నా. ఏమో చెర్రీ బండి ఒకటి బుర్గ్ 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 అన్నట్టు వస్తుంది అనమాట. యాక్చువల్లీ ఆ కింద పెట్రోల్ ఉంది కదా, ట్యాంక్ ఓపెన్ చేసినాం మేము. 3వ ట్యాంక్, 2 ట్యాంకులు అయిపోయినాయి. ఇప్పటికైతే మనం 210 కిలోమీటర్స్ వచ్చినాం. లాస్ట్ పెట్రోల్ పంప్ దగ్గర ఆగినప్పటి నుంచి మొత్తం అంతా ఇట్లే ఒకటే ఒక టైప్ ఆఫ్ వెదర్ అనమాట. ఎయిర్ లాక్ అయినట్టుంది ఈ బైక్స్లో. ఇది ఒక ప్రాబ్లం ఉంటుంది, ఎయిర్ లాక్ అవుతుంది. ఇందాకైతే పెట్రోల్ అంతా నాది బయటకు వచ్చేసింది ట్యాంక్లో నుంచి. చెర్రీ బైక్ ఎందుకో కానీ ఫ్యూయల్ అయితే మరి ఎయిర్ లాక్ అవుతుంది. సో ఇక్కడ ఆయన ఆల్రెడీ వెళ్ళిపోయింది ముందుకి. నేను ఏదైనా యూట్యూబ్లో సాంగ్స్ పెట్టుకొని పోదాం అని చెప్పేసి ఆగిన. ఇక్కడ నాకైతే మాత్రం రోడ్డు మీద తోలి ఫుల్ బోర్ కొడుతుంది. ఇందాక నేను ఒక 5-6 కిలోమీటర్స్ నుంచి ఇట్లానే ఆఫ్ రోడింగ్ చేసుకుంటూ వస్తున్నా రోడ్డు పక్క నుంచి. మొత్తం అంతా కంకర అవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇదేంటంటే ఇంకా బైక్ నాకు కరెక్ట్గా ఇంకా అడాప్ట్ కాలేదు. నేను ఇట్లాంటి బండి ఎప్పుడు ఎక్కువసేపు తోలలే. ఒక్క నిమిషం. ఓకే, అప్పుడప్పుడు అక్కడక్కడ ఒక 100 మీటర్స్ ఇట్లా అడ్డు వస్తున్నాయి, కానీ ఇది పోయిందంటే ఏం లేదు ఇంకా మళ్ళీ నార్మల్. ఇంకా ఒక్కరోజు కాకుండా ఇక రేపటి నుంచి అయితే నాకు తెలిసి మొత్తం అంతా ఆఫ్ రోడింగే ఉంటుంది మనకి. ఈరోజు కూడా పోయేది ఉంది కొంచెం, కానీ స్కిప్ అయిందనమాట. బోత్ ది ట్యాంక్స్. ఓ ఇక్కడ 25 ఉంది. సో కొంచెం ఊరి నుంచి దూరం అయ్యే కొద్దీ బార్డర్ నుంచి కొంచెం పెరుగుతూ ఉందన్నమాట రేట్. అంటే ట్రాన్స్పోర్టేషన్కి అనుకుంటా పర్ లీటర్కి ఒక 10 రూపాయలు అట్లా పెరుగుతుంది. సో మనమైతే ఇప్పుడు వూల్స్ డ్రిఫ్ అనే ఒక ప్లేస్ నుంచి సౌత్ ఆఫ్రికా టు నమీబియా బార్డర్ అయితే క్రాస్ చేస్తున్నాం. ఇక్కడ కూడా ఇంకొక పెద్ద సిటీ అయితే ఉంది. ఇన్ కేస్ ఇక్కడ స్టే చేయాలనుకుంటే చాలామంది ఇక్కడ కూడా చేస్తారు. బట్ మేమేంటంటే ముందు ఆల్రెడీ ఒక రూమ్ చూసినాం, అంటే ఇంకేం బుక్ చేయలేదు, బట్ జస్ట్ అక్కడ హోటల్ ఉందని చూసినాం. ఆ ఊర్లో కూడా పెట్రోల్ పంపు, హోటల్, రెస్టారెంట్స్ అన్నీ ఉన్నాయి. కొంచెం పెద్ద ఊరు. బార్డర్కి దగ్గర ఉన్న ఊర్లో ఏంటంటే ఏం లేవు, జస్ట్ చిన్నదన్నమాట. అది ఫుడ్ దొరుకుతుందో దొరకడం కూడా డౌటే. ఇంకా అక్కడ ఎందుకు జస్ట్ ఒక 30-40 కిలోమీటర్స్ అని చెప్పేసి మేము ముందే ఆగిపోతున్నాం అనమాట. దానికి జస్ట్ కొంచెం 30 కిలోమీటర్స్ ముందున్న ఒక పెద్ద ఊర్లో. ఇది సౌత్ ఆఫ్రికాకి నమీబియా బార్డర్కి మధ్యలో ఉన్న ఊర్లో. మనం క్రాస్ చేసే బార్డర్ పేరు వచ్చేసి వూల్స్ డ్రిఫ్. సో ఇంకా కరెక్ట్గా 10 నిమిషాలు చూపిస్తుంది. 9 నేను చెప్తున్నా లేదా మారిపోయింది. 14 కిలోమీటర్లు ఉంది. 9 మినిట్స్లో మనం అయితే ఇంకా హోటల్లో చేరుకుంటాం. 6-8 కల్లా పోతామని చెప్పేసి చూపిస్తుంది. టైం అయితే ఇప్పుడు కరెక్ట్గా 6 గంటలైంది. 6 o'clockకి కూడా ఫుల్ అంటే ఫుల్ లైటింగ్ ఉంది. నేను చెప్పినా కదా 7:30-8 వరకు కూడా లైటింగ్ ఉంటుంది. రేపు ఇంకా మనం సౌత్ ఆఫ్రికాకి బాయ్ బాయ్ చెప్పేసి నమీబియా దేశంలోకి ఎంటర్ అయిపోతాం. ఓకే, ఇక్కడ నుంచి మనం అంటే హైవే నుంచి మనం ఒక లెఫ్ట్ డైవర్షన్ తీసుకున్నాం. స్ట్రైట్గా వచ్చేస్తే ఒక 1 కిలోమీటర్ లోపలే ఉందన్నమాట హోటల్. నేను చెప్పిన కదా ఒక పెద్ద ఊరు ఉంది, అన్నీ ఉన్నాయని చెప్పేసి. ఆ పెద్ద ఊరు ఇదే. ఆమె చూడడానికి చిన్నగానే ఉంది, బట్ ఇక్కడ ఉన్న అన్ని చుట్టుపక్కల ఊర్లతో కంపేర్ చేస్తే చాలా పెద్ద ఊరు. అంటే బార్డర్ దగ్గరలో ఉన్న దాంట్లో. అరే డాగి బాబు, అబ్బా ఆఫ్ రోడింగ్ అని వెయిట్ చేస్తున్నా. ఈడొచ్చింది ఆఫ్ రోడింగ్. ఊరు ఇది చిన్నగా పోవాలా. పుసుకనే పిల్లినో దేనదన్న కోడిని ఎక్కించిన అంటే ఏం లేదు, ఇంకా కట్టేసి కొడతారు. ఈయనే జింబాంబ్రే అంటారు. హాయ్ పిల్లలు.
ఇక్కడెక్కడ ఉందబ్బా హోటల్? హాలీవుడ్ అంట, హాలీవుడ్ లాడ్జ్. ఇదేనా? ఇదేనా హాలీవుడ్ లాడ్జ్? గ్రీన్ జ్యువెల్ అదనుకుంటా కదా, ఇదా? అదనుకుంటా. హాలీవుడ్, హాలీవుడ్. ఓకే, హాలీవుడ్ పేరుకి హాలీవుడ్లో ఉంది, మరి లోపల పోయి చూద్దాం ఎట్టుందో. పేరు హాలీవుడ్, చూడ్డానికి బాలీవుడ్. హౌ మచ్? ఎంతంట? Okay, India, but from Cape Town. Cape Town, so on your way. Yeah, Okay. So welcome here. thank you. Welcome. And what's your name? Sagu. And you are Sunny. Sunny. All right. So you can come around and then I can show you the room. రూమ్ విత్ ద బైక్స్. ఈ ముక్క ముందే చెప్పొచ్చు కదా అక్క, అనవసరంగా టాస్క్ చేసి దిగిన. ఓ షిట్, ఏ బండి ఎక్కడం, ఇది ఎక్కడం దిగడం టాస్కే. జై శ్రీరామ్. నాకు స్పానిష్ వస్తుంది మర్చిపోయి. వీళ్ళతోని హోలా అని, గ్రాసియస్ అని, ఇంకా నేను అక్కడే ఉన్నా. ఇదేదో వెరైటీ ఉన్నాయి చూడండి రూమ్లు. పర్లేదు, ఇట్లాంటి రూమ్స్లలో కూడా మనం ఉందాం, ఇవి కూడా ఎంజాయ్ చేయాలి. Oh, you have a YouTube channel. యా. సో ఇక్కడ ఇప్పుడు మేము ఉంటున్న హోటల్ అయితే 200 సంవత్సరాలు అంట దీనికి. కెన్ యూ టెల్ మోర్ అబౌట్ యువర్ హోటల్? The hotel or the lodge itself is 200 years old. It was built in the 1800s when this place, the town, was named after Dr. Steinkopf, who donated the money to start the mission station here in Steinkopf. And this building was first a shop. A shop where the community could have come buy food and groceries and also food for the animals. Okay. And then it was a dance hall. And, Okay. And then in the 1960s, it was a school for the community people. Okay. So, and the name Hollywood already originated from the 1800s. So it was Okay. not a name that I was chosen. No, It was you already- are the owner for the property? I'm the owner, yes. I'm the grandchild of my grandfather, my mother's Okay. father, yes. Okay, you got this property from them. Yeah, I got the property from them, yes. So Okay. I decided to turn the house, it was our home, so I decided to turn it into a guest house in. Okay, you live here on somewhere? Yes, I'm living here on Okay. this place with my husband, with my son, and with my brother-in-law. Okay. And my husband and my brother-in-law is also Indian. Indian? Yes. Really, are they here? They are here. They are from Port Shepstone, Durban. Oh, Yeah, they are from the East Coast. superb. Yeah. I'll meet them after. KwaZulu-Natal, you will meet them. Yes, they are Sure. also here with me. Yeah. So they are helping me. We growing the business together. Yeah. Okay, Yes. nice place. Inside it was very beautiful. Okay. Thank Yeah. you. Thank you so much. వెల్కమ్. 200 సంవత్సరాల చరిత్ర ఉందంట. మాకు ఎంత తీసుకున్నారు అనుకుంటారు? ఇక్కడ పైసలల్లో 300, అంటే మన రూపీస్లలో 1300 రూపాయలు దగ్గర అనుకోండి తీసుకున్నారు. ఇది బయట నుంచి చూడడానికి అయితే మాత్రం ఇట్లుంది కదా. ఇంకా సర్ప్రైజింగ్ న్యూస్ చెప్పింది ఏంటంటే హస్బెండ్ ఇండియన్ అంట. మన వాళ్ళు ఎక్కడ చూసినా కూడా అన్ని చోట్ల ఉన్నారు. విత్తనాలు ఎక్కడ పడితే అక్కడ నాటేసారు. ఏంది చూడండి, ఇది లోపల రాగానే ఒక ఫ్రిడ్జ్ అండ్ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ వాష్రూము. ఫ్రిడ్జ్లో ఉన్నాయి తినడానికి ఏం లేవు, ఖాళీ ఫ్రిడ్జ్. సో ఇక్కడ ఏంటంటే మొత్తం 4 పడుకోవచ్చు. ఇక్కడ క్వీన్ సైజ్ బెడ్ ఇచ్చారు. క్వీన్ సైజ్ అని కూడా చెప్పలేం, ఇంకా క్వీన్ కన్నా మినీ క్వీన్ లాగా ఉంది. అక్కడైతే 2 పైన అండ్ కింద హాస్టల్లో ఉంటాయి చూసారు కదా బెడ్. అట్లా 4 ఉన్నా సరే తక్కువ పైసలలో అయిపోతుంది. బా మంచిగా కొన్ని రోజులు టైంపాస్కి అట్లా గడపాలంటే మాత్రం ఇట్లాంటి ప్లేస్లో వచ్చైతే గడిపేయచ్చు. ఏ పిల్ల ఏం చేస్తున్నాను నా బండి కింద?
బైక్స్ కూడా మంచి ఇక్కడే పార్క్ చేసినాం, ఫుల్ సేఫ్ అనమాట. సో ఇంకా ఇక్కడ బయటికి వెళ్ళేసి తొందర ఏదైనా తినడానికి తెచ్చుకోవాలి, ఎందుకంటే 8 o'clock కల్లా అన్నీ క్లోజ్ అవుతాయి అని చెప్తున్నారు. ఇప్పుడు టైం 6:30 అయింది, 1.5 hour మనకి టైం ఉంది. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఈజ్ బై సన్నీ యాదవ్ అండ్ సీ ద నెక్స్ట్ వ్లాగ్. ఎక్స్ట్రా ఏమైనా ఫుటేజ్ ఉంటే మాత్రం దీని తర్వాత మన వాళ్ళు వచ్చి ఏమైనా మాట్లాడారు అనుకోండి మనతో, ఒకవేళ హిందీ వస్తే హిందీలో మాట్లాడిన కన్వర్జేషన్ ఉంటే నేను పెట్టడానికి ట్రై చేస్తా. బాయ్ నెక్స్ట్ వీడియో కలుద్దాం.